ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో దంతెరా సేల్ ఆఫర్ ఈ నెల 15 నుంచి 20 వరకు ముకుంద జ్యువెలరీ పూర్వీ గ్రాండ్ ఓపెనింగ్ November 1 KPHB లో. సో చిన్న చిన్న ఫ్యామిలీస్ 10,000కి 15,000కి సింగిల్ బెడ్రూమ్ ఇలాంటివన్నీ వెతుక్కొని ఉంటారు. కొంతమందికి ఏంటంటే వాష్రూమ్స్ అటాచ్డ్ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే 3 పోర్షన్స్కో 2 పోర్షన్స్కో కలిపి ఓ పక్కన ఉంటాయి. పొద్దున్నే లేస్తావు, హడావిడిగా స్నానాలకు గట్రా పూర్తి చేస్తారు. ఇంట్లో వంటలు ఉంటాయి ఆడవాళ్ళకి, అలా వెళ్ళిపోతారు. హస్బెండ్ అయినా అంతే, గబగబా లేసి రెడీ అయ్యి స్నానం చేసి బయటికి వెళ్ళిపోవాలి. పిల్లలున్నా అంతే. అన్నీ పట్టించుకోము ఎక్కువగా. అయితే రీసెంట్లీ వెంగళరావు నగర్లో ఏం జరిగిందంటే, ఇంటి ఓనరే బాత్రూంలో ఆ లైట్ ఉండే దాంట్లో సీసీటీవీ చిన్న కెమెరా ఫిక్స్ చేశాడు. ఈ ఇంటి ఇల్లాలు అందులోకి వెళ్ళి స్నానం చేసినప్పుడు ఆవిడ అందులో చిత్రీకరింపబడింది. ఆ వీడియోలని తను తీసుకెళ్ళి ఏదో పోర్న్ సైట్స్కి విక్రయించు డబ్బు గడించుకున్నాడు. ఏంటో ఎలా ఉంటుందో, ఎలా వస్తాయో ఐడియాలు తెలియదు. ఎవరిని నమ్మాలో నమ్మకూడదో తెలియదు. ఇళ్లలో అద్దెకు దిగాలనుకున్నప్పుడు ఇండిపెండెంట్ హౌస్లో ఎట్లా ఉంటాయంటే, కింద హౌస్ పక్క నుంచి మెట్లుండి అలా ఉంటాయి సైడ్ బై సైడ్. చాలా మిడిల్ క్లాస్ వాళ్ళు, చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, నెలకు 30,000-40,000 జీతాలు వచ్చేవాళ్ళు ఏదో అందులో ఉంటారు. పిల్లలతో ఉండి లేని చాలిని డబ్బులతో. అలాంటి వాళ్ళు వాష్రూమ్ని కూడా ఉపయోగించడం చాలా తక్కువే. వీకెండ్ వస్తే బట్టలు ఉతుక్కుంటారు, లేదంటే రోజు మనకి ఉండే స్నానాలు ఉంటాయి. అంతకుమించి ఏం చేస్తారు అంటే, కలిపి ఉంటాయి కొంతమందికి బాత్రూమ్, కొంతమందికి అటాచ్ ఉంటాయి. దాన్ని ఈ ఓనర్ దాన్ని అలా యూటిలైజ్ చేసుకోవడం, వాడికి ఆలోచన రావడం. మరి అంతకుముందు ఎంతమందికి అద్దెకిచ్చాడో, ఎన్నెన్ని చిత్రీకరించాడో, ఇలా ఎప్పటి నుంచి చేస్తున్నాడో తెలియదు. పాపం ఆవిడకి స్నానం చేస్తుండగా లైట్లో బల్బులో ఏదో తేడా కనబడింది, ఎవరో దాన్ని కదిపినట్టు. ఏంటిది అని పరిశీలనగా చూస్తే దాంట్లో కెమెరా. వెంటనే వాళ్ళ హస్బెండ్కి చెప్తే, హస్బెండ్ పోలీసులకు చెప్తే కానీ విషయం తెలియలా బయటికి. అంతవరకు వచ్చింది. స్కూల్ హాస్టల్స్ ఉంటాయి, ఇంటర్మీడియట్ హాస్టల్స్ వాష్రూమ్స్ ఉంటాయి. ఏమో ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, మనం నమ్ముతాం, పిల్లల్ని అక్కడికి పంపిస్తాం, జాయిన్ చేస్తాం. వాళ్ళు కూడా ఆ సీసీటీవీలు పెడితే ఏంటంటే, హాస్టల్స్ అని ఎందుకు అన్నాను అంటే అక్కడ స్నానాలు చేస్తారు కాబట్టి. ఈ రెగ్యులర్ దాంట్లో ఏంటంటే జస్ట్ అంతగా పట్టించుకుంటారో లేదో తెలియదు. బట్ లేడీస్ హాస్టల్స్, లేకపోతే జెంట్స్ హాస్టల్స్ కూడా ఎవడు ఉత్సాహం వాడిది. ఇట్లా సీసీటీవీ కెమెరాలు పెడుతున్నారు, ఏ మూలకో పెడుతున్నారు, ఎక్కడో ఫిక్స్ చేస్తున్నారు. అదేం బిగ్ బాస్ హౌస్ కాదు బాత్రూంలో ఎక్కడ పడితే అక్కడ కెమెరాలు పెట్టడానికి. పాపం పిల్లలు తెలుసో తెలియకో స్నానం చేసేసి గబగబా వచ్చేస్తారు. అది ఎప్పుడో బయటపడితే తప్ప వార్డెన్లని వాళ్ళని వీళ్ళని పట్టుకు తంతున్నారు, కేసులు వేస్తున్నారు. అవి జరుగుతూనే ఉన్నాయి కూడా. అండ్ మళ్ళీ చాలామందికి తెలియని విషయం, ఇలాంటివి వచ్చాయి కాబట్టి చెప్తున్నా. ఎక్కడ జరిగింది ఇది? వెంగళరావు నగర్లో సిద్ధార్థ నగర్, వెంగళరావు నగర్, ఎస్ఆర్ నగర్ మొత్తం హాస్టల్సే, లేడీస్ హాస్టల్స్. ఇంటింటికి ఉంటాయి లేడీస్ హాస్టల్స్. నమ్మేసి వెళ్తావు, స్నానం చేస్తారు, వస్తారు పిల్లలు. ఎంతమంది పిల్లలు మారుతారో, ఎంతమంది ఉంటారో తెలియదు. వాడు ఒక్కరోజు కెమెరా పెట్టినా కనీసం 30 మందిని రికార్డ్ చేయొచ్చు. మళ్ళీ ఎప్పటికి పెడతారో తెలియదు. అంటే ప్రతిరోజు నీ రోజు అని ఉండదు. మీది కానీ మీ ఏరియా, మీ ఇల్లు కాదు, ఎవడింట్లోనో రెంట్కుంటున్నాము, మా ఇల్లు కాదు, మేము హాస్టల్లో ఉంటున్నాం, లేదా మేము హోటల్ రూమ్లో ఉంటున్నాం, లాడ్జ్లో ఉంటున్నాం, ఎక్కడికో స్నానం చేయడానికి వెళ్తున్నాం, ఇలాంటివి ఉన్నప్పుడు దయచేసి చుట్టుపక్కల ఏవైనా చిన్నగా అనుమానాస్పదంగా వచ్చినా ఒకసారి టచ్ చేసి చూడండి, లేదా ఎవరికైనా చెప్పి ఇదేంటని అడగండి. చిత్రీకరించి పోర్న్ సైట్స్లో పెట్టేసరికి మీకు అంతే డ్యామేజ్ జరిగేంత వరకు మనకి ఇది జరిగినట్టు తెలియట్లే ఈ రోజుల్లో. పాపం మన తప్పే ఉండదు. స్నానాలు గట్రా ప్రతి ఒక్కరు చెయ్యాలి కాబట్టి చేస్తాం. ఇప్పుడు ఇట్లా కెమెరాలు ఉంటాయంట అని భయానికి మనం స్నానాలు చేయకుండా అయితే ఉండం కదా. బట్ ఒకసారి మనకు మనమే చూసుకుంటే బెటర్. బికాజ్ ఎవరిని నమ్మేలా లేదు ఈ రోజుల్లో. ఇంటి ఓనరు అంటే అసలు ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు. ఎక్కడైనా ఇంటి ఓనర్లు వయసుతో సంబంధం లేకుండా. ఎందుకంటే వేరే ఊరు నుంచి నీ ఇంట్లో నీడ కోసం వస్తున్నాము అంటే తండ్రి తర్వాత తండ్రి లాంటి వాళ్ళు. వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత, వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే అండగా నిలబడాల్సిన బాధ్యత ఓనర్కే ఉంటుంది. అలా కాకుండా ఇట్లాంటి వెకిలి వేషాలు. ఇంకా నయం, లేడీస్ ఉంటారు, ఫ్లాట్స్ ఇస్తారు ఓన్లీ ఫర్ లేడీ బ్యాచులర్స్ అని. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు ఎక్కడ అమర్చారో తెలియదు.
ఏదో రోజు మీరు ఖాళీ చేసిన తర్వాత పుట్టలు పుట్టలుగా బయటకు వస్తాయి వీడియోలు. అలాంటివి గూడా ఉంటాయి. సో, ఎక్కడైనా సరే ఏ ఇంట్లో దిగినా కొత్తగా ఒక్కసారి మొత్తం ఒక పోనీ అర్బన్ క్లాప్ లాంటి ఏవో యాప్స్ ఉంటాయి. దాంట్లో పిలిస్తే ఎలక్ట్రీషియన్ వస్తాడు. ఆన్ విజిట్ ఎలక్ట్రీషియన్ సమస్య ఉన్నా లేకున్నా. ఒకసారి అన్నీ పరిశీలించి చూడండి అంటే చూసి రిపోర్ట్ ఇచ్చిపోతాడు. ఎంతో 150, 200, 300 తీసుకుంటాడు. పోతే పోయింది 500 అయినా సరే. తెలుస్తది. అంటే మనకు తెలీదు ఇలాంటివి ఎక్కడ ఏముంటాయో. కనీసం వాళ్ళన్నా చూసి చెప్తారు. ఇదైతే ఒక్కసారి గమనించుకోండి. థాంక్ యూ సో మచ్.